वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 68వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో సాంబుడి యొక్క వివాహ ప్రస్తావన చేశారు వ్యాసులు వారు. అయితే సాంబుడు దుర్యోధని కూతురైనటువంటి లక్ష్మణ స్వయంవర మండపానికి వెళ్ళి అక్కడ అందరినీ జయించి తీసుకురావడం జరిగింది. అయితే తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో సాంబుణ్ణి దుర్యోధనాదులు అడ్డగించి బంధించడం కూడా జరిగింది. ఆ బంధించిన తర్వాత ఈ విషయం నారదుడి వలన యాదవ వీరులు తెలుసుకుని ముట్టడించడానికి బయలుదేరుతూ ఉంటే బలరాముడు అడ్డుపడ్డాడు. వాళ్ళని శాంతపరిచి, దుర్యోధనుడు తన శిష్యుడు, ప్రియ శిష్యుడు కాబట్టి వాళ్ళ మధ్యలో వృష్ణివంశీయులు కౌరవ వంశీయుల మధ్యలో బంధుత్వం చెడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో బలరాముడు బ్రాహ్మణోత్తముల్ని పండితుల్ని అంటే వృష్ణివంశంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని ఈ కౌరవుల దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత అతనికి జరిగినటువంటి గౌరవం ఏ విధంగా ఉంది, దుర్యోధనాదులు ఏ విధంగా ప్రవర్తించారు, తర్వాత బలరాముడు ఏ విధంగా స్పందించాడు అనేటువంటివి నేడు చెప్పుకోబోయేటువంటి ప్రవచనంలో మనం చూద్దాం వివరంగా. ముందుగా భగవత్ సంకీర్తన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమ స్కందం అందులో 68వ అధ్యాయం. దీనిటి పాఠంలో మనం దీంట్లో ఒక 19 శ్లోకాల వరకు మనం పూర్తి చేసుకున్నామండి. తం సంగమ్య యథా న్యాయం కామర్ఘ్యం చ న్యవేదయన్ తేషాం ఏ తత్ప్రభావజ్ఞాః ప్రణేముః శిరసా బలం. బలం అంటే బలరాముడికి నమస్కారం చేశారు. తం సంగమ్య అంటే ఎక్కడైతే బలరాముడు ఆ ఉపవనంలో వేంచేసి ఉన్నాడో అక్కడికి భీష్మాదులు యథాన్యాయం, ఎందుకంటే బలరాముడి యొక్క ప్రభావజ్ఞ, ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన దివ్యత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి భీష్మాదులు ఎదురు వెళ్ళి ఆ ఉపవనం నుంచి చక్కగా పద్ధతి ప్రకారం ఏ విధంగా అయితే ఆయన అర్హతకి తగ్గట్టుగా గౌరవించాలో ఆ విధంగా మర్యాదపూర్వకంగా సభకి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి గాం అర్ఘ్యం చ న్యవేదయన్, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం, అంతకంటే ముఖ్యంగా గోవులు ఏదైతే యాదవులకి ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి సమర్పించారు. అనేక వేలాది గోవుల్ని సమర్పించారు, లక్షలాది ఆవుల్ని సమర్పించాడు భీష్మాచార్యుడు. తేషాం ఏ తత్ప్రభావజ్ఞాః, ఆ బలరాముడి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రణేముః శిరసా బలం, శిరసు వంచి ఆయన పాదాలకి మొక్కి నమస్కారం చేస్తున్నారు, ఆయన ఆశీస్సులు అందించారు. ఆ తర్వాత చక్కగా కుశల ప్రశ్నలు వేస్తున్నాడు బలరాముడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా. ఎలా బంధువులు వీళ్ళందరూ, కౌరవులకి బంధుత్వం ఎలా కలిసింది అంటే కుంతీదేవి వలన. వసుదేవుని చెల్లెలైనటువంటి కుంతీదేవి ఈ పాండుర్ మహారాజుకి భార్య అవటం కారణంతో అటు కురు రాజ్యానికి ఇటు యాదవ సామ్రాజ్యానికి బంధుత్వం అనేటువంటి కలిసింది కుంతీదేవి కారణం. కాబట్టి వాళ్ళిద్దరు బంధువులు. ఇప్పుడు బంధువులు ఎట్లా అంటే ఇగో ఈ విధంగా ఇప్పుడు సాంబుడు యాదవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి కృష్ణ ప్రభువు యొక్క కుమారుడైనటువంటి సాంబుడు దుర్యోధను యొక్క కూతురైనటువంటి లక్ష్మణుని స్వయంవరంలో
వరించాడు, ఆమెను గ్రహించాడు. అట్లాంటి ఈ సంబంధం కూడా చేయటం కోసం అని చెప్పేసి, దగ్గరుండి జరిపించడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు బలరాముడు బంధూన్ కుశలినః శ్రుత్వా పృష్ట్వా శివమనామయం పరస్పర మధో రామో బభాషే అవిక్లవం వచః. బభాషే విక్లవం వచః, ఇక్కడ అవిక్లవం వచః. బంధూన్ కుశలన శ్రుత్వా, మొట్టమొదట వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కుశల ప్రశ్నలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా అడుగుతూ రావాలి. ఆత్మీయుల యొక్క బాగోగులు మొదలైనటువంటివన్నీ చక్కగా అడిగి, పృష్ట్వా శివమనామయం. అనామయము అంటే, ఆమయము అంటే రోగాలు, అనామయం అంటే ఆరోగ్యం, మంగళకరమైనటువంటి ఆరోగ్య విశేషాలు మొదలైనటువంటి కుశల వార్తలన్నీ మొదలైనటువంటివన్నీ కూడా పృష్ట్వా అడిగి, ఆ వచనాలు అవన్నీ ఆ వార్తలన్నీ తెలుసుకుని సావధానంగా పరస్పర మధో రామ. పరస్పరం అంటే ముందు బలరాముడు అడిగితే ఆ తర్వాత వాళ్ళు అడగడం. అట్లా ఇరు పక్షాల నుంచి కూడా కుశల ప్రశ్నలు అన్ని అడగగా, యాదవ వీరుల గురించి వాళ్ళు అడిగితే ఈయనేమన్నా పెద్దవాళ్ళందరినీ, స్త్రీల దగ్గర నుంచి పిల్లల దాకా అందరినీ కుశలం అడిగాడు. బభాషే అవిక్లవం వచః. విక్లవం అనే పదానికి అర్థం విక్లవం అంటే కాస్త ఆ గొంతు సన్నబోయేటువంటి విధంగా, ఎందుకు పనికిరాని విధంగా. అవిక్లవం వచః, గంభీరమైనటువంటి వచనాలు. ఒక్కోసారి మధురమైనటువంటి వచనాలు కొన్ని సందర్భాల్లో పలకాలి, కొన్ని సందర్భాల్లో గాంభీర్యమైనటువంటి వచనాలు పలకాలి. ఎక్కడ ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తిని బట్టి, తన యొక్క ప్రభావాన్ని బట్టి మాట్లాడాలి. తనకంటే బలవంతులు ఎదురుకుండా ఉన్నప్పుడు మనం మృదు మధురమైనటువంటి వచనాలతో మన పని కార్యాన్ని సాధించుకురావాలంటే మధురమైనటువంటి వచనాలను ఉపయోగించుకోవాలి. కాదు, మనలో దివ్యత్వం ఉంది, మనలో పరాక్రమం ఉన్నది అన్నప్పుడు గాంభీర్యమైనటువంటి వచనాలు వాడాలి. లేదా ఎదురుకుండా ఉన్నవాడు మనకంటే స్థాయి గొప్పది అనుకున్నప్పుడు మనం ఆ విధంగా కాస్త నెమ్మదిగా మన యొక్క వచనాల్ని ప్రయోగించాలి. ఎప్పుడు ఎలా ఏ విధంగా వచనాలు ప్రయోగించాలి అనేటువంటిదంతా కూడా మనకి రామాయణంలో హనుమంతుల వారి యొక్క అద్భుతమైనటువంటి సందర్భాల్లో ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాడు అనేటువంటిదంతా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద రామాయణం మీద ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు, కేవలం హనుమంతుల వారి దగ్గర నుంచి నేర్చుకుని. ఆయన ఉపాసించినటువంటి వారికి ఇక వాగ్బ్రహ్మే వశమైపోతాడు. అట్లా మధురమైనటువంటి వచనాలు, ఇంకా దాన్ని స్నిగ్ధం అంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి అవిక్లవం వచః, గంభీరమైనటువంటి వచనాలతో పరస్పరం వాళ్ళ యొక్క బంధువుల యోగక్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బలరాముడు రామో బభాషే, గంభీరమైన వచనాలతో కౌరవులతో అంటున్నాడు. ఇట్లా ఏమని? తన వచనాలుగా చెప్పట్ల. ఉగ్రసేన క్షితీశేషో యద్వ ఆజ్ఞాపయత్ ప్రభుః తదవ్యగ్రధియ శ్రుత్వా కురుధ్వం మా విలంబితం. ఉగ్రసేన మహారాజు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేస్తున్నాడు. ఆత్మీయులైనటువంటి మనందరికీ క్షితీశ ఈశః, క్షితీశ ఏషో ఉగ్రసేన యద్వ ఆజ్ఞాపయతి అని చెప్తాడు. ఈ యద్వహ అనేటువంటి, ఈ యద్వ అనేటువంటి పదంలో ఉన్నటువంటిది యత్ వహ. వహ అంటే మీకు అని అర్థం. అక్కడ మనందరికీ ఒక ఆజ్ఞాపన ఏం చేశారా అంటే, నహ అంటే మాకు, మనందరికీ, వహ మీకు. ఈ వా అనే ఒక్క అక్షరానికి అర్థం అది. దాన్నే ఇంకో కొన్ని ప్రతుల్లో అయితే యత్ యుష్మాన్ అనే పదం పెట్టేశారు. కొన్ని భాగవత ప్రతుల్లో అయితే యుష్మాన్, మీ అందరికీ ఒక ఆజ్ఞాపన చేశాడు, ఆజ్ఞ అనే పదం పెట్టేశాడు అక్కడ. ఉగ్రసేన మహారాజు యాదవ ప్రభు మిమ్మల్ని ఆజ్ఞాపించాడు అని చెప్పారు. ఈ ఆజ్ఞాపదం ఎప్పుడు వస్తుంది? అభ్యర్థన కాదు, మహారాజుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం అలా ఉంటుంది. పక్కన శ్రీకృష్ణ ప్రభు ఉన్నాడు, ప్రార్థించడం ఏమిటి, వాళ్ళ దగ్గర అడుక్కోవడం ఏమిటి? ఆజ్ఞాపన. ఇది స్థాయి యాదవ వీరు. ఉగ్రసేన క్షితీశేషో యద్వ ఆజ్ఞాపయత్ ప్రభు. కాబట్టి ఒక ఆదేశాన్ని పంపించాడు, మీకు ఆజ్ఞని పంపించాడు మీ అందరికీ. తద్వ్యగ్రధియః శ్రుత్వా కురుధ్వం మా విలంబితం. కాబట్టి దాన్ని తద్ ఇక్కడ విడి తీసుకుంటే తద్ అవ్యగ్రధియః
అంటే ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా సావధానంగా విని శృత్వా విని కురుధ్వం మా విలంబితం. విలంబితం అంటే ఆలస్యం. మా విలంబితం, మీరు ఆలస్యం చేయకుండా ఆయన చెప్పినట్టు చేయండి అన్నాడు అంతే బలరాముడు. తాను చెప్పినట్టుగా గాని లేకపోతే కృష్ణుడు చెప్పినట్టుగా గాని ఇక్కడ ఆదేశించట్లేదు. ఉగ్రసేన మహారాజు ద్వారకలో నివసించినప్పటికీ కూడా ఉగ్రసేనుడే వాళ్ళకి మహారాజు. అది మర్యాద. మనం చెప్పుకున్నాం యాదవ వీరులు కాబట్టి వాళ్ళకి మహారాజుగా ఉండేటువంటి అర్హత లేదని శాపం ఉన్నది. ఆ శాపం ప్రకారం ఉగ్రసేన మహారాజు యొక్క చెప్పు చేతల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అండదండలతో ఈ నగరాలు, అటు బృందావనం గాని, మధుర గాని, లేకపోతే ఈ ద్వారకా నగరం గాని, ఆ యాదవ వీరులు ఆయన యొక్క చెప్పు చేతల్లో నడుస్తున్నారు. ఎందుకంటే ఉగ్రసేన మహారాజు అంత గొప్పవాడు. దేవతల దగ్గర సాన్నిధ్యం కూడా వెళ్తూ ఉండేటువంటి వాడు. అట్లాంటి వాడు. యద్యూయం బహవస్వేకం జిత్వా ధర్మేణ ధార్మికం అబధ్నీతాథ తన్దృష్యే బంధూనాం ఐక్యకామ్యయ. బంధూనాం ఐక్యకామ్యయ, మన బంధువుల యొక్క ఐకమత్యం అనేటువంటిది కనుక మీరు కోరుకున్నట్లయితే అంటూ వర్ణిస్తున్నాడు ఇక్కడ. బంధువుల యొక్క ఐకమత్యం అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి. కాబట్టి మనలో మనకి పరస్పరమైనటువంటి విభేదాలు అనేటువంటివి లేకుండా ఐకమత్యంతో ఉండాలని కనుక మీరు కోరుకున్నట్లయితే యద్యూయం బహవస్వేకం, బహవహ, బహవహ అనే పదంలో మీరు చాలా మంది కలిసి ఏకం జిత్వా అధర్మేణ, అధర్మంతో ఒక బాలుణ్ణి మీరు జయించారు. ఎట్లాంటి బాలుడు వాడు? ధార్మికం ఏకం, ధర్మబద్ధంగా వచ్చి క్షత్రియోచితంగా వీరోచితంగా ఏ విధంగా అయితే క్షత్రియులు రాక్షస వివాహం శ్రేష్టమైనటుందో ఆ వివాహ పద్ధతిలో స్వయంవరానికి వచ్చి మిమ్మల్ని జయించి, వాడు కాస్త ఆ పిల్లవాడు ఒక్కడే వచ్చి ఈ స్వయంవరంలో పాల్గొని ఈ లక్ష్మణుని తీసుకొస్తుంటే మీరందరూ ఒక్కడే పోరాడాల్సింది పోయి బహవహ, మీరందరూ ఎంతో మంది కలిసి అధర్మేణ మార్గంలో, అధర్మ మార్గంలో వాడిని జయించారు. చివరికి అబధ్నీత వాడిని కాస్త బంధించేశారు. మా తమ్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కుమారుడు వాడు సాంబుడు. అట్లాంటి ఒక పిల్లవాడిని మీరందరూ కలిసి అన్యాయంగా అధర్మంగా బంధించారు. వాడు ధార్మికుడైనటువంటి వాడు, వాడు యుద్ధం చేస్తే. కాబట్టి తన్మృష్యే, మృష్య అనే పదానికి అర్థం సహిస్తున్నాను అని అర్థం. తన్మృష్యే బంధూనాం ఐక్యకామ్య. ఐక్యకామ్య అంటే అసలైతే మా యాదవ వీరులందరి మీద యుద్ధానికి సిద్ధమయ్యారు, కానీ నేను వాళ్ళందరినీ వారించాను. ఎందుకంటే బంధూనాం ఐక్యకామ్య, మీ కౌరవుల మధ్యలో వృష్ణివంశీయుల మధ్యలో విభేదాలు ఉండకూడదు, ఐకమత్యంగా ఉండాలని అభిలాషతో మేము మీరు చేసినటువంటి చర్యనంతా కూడా మృష్యే సహిస్తూ వచ్చాం, భరించాం అని సందేశంగా ఉగ్రసేన మహారాజు పంపించిన సందేశంగా బలరాముడు చెప్తున్నాడు. అంతేకాకుండా వీర్య శౌర్య బలోన్నర్థమాత్మశక్తి సమం వచః పురవో బలదేవస్య నిశమ్యోచు ప్రకోపితాః. ఈ విధంగా బలరాముడు ఆయన పరాక్రమానికి తగ్గట్టుగా గొప్ప వచనాలు పలికితే ఆ మాటలకి కౌరవులకి కోపం వచ్చిందిట. వీర్య శౌర్య బల ఉన్నద్ధ ఆత్మశక్తి సమం వచః. ఆత్మశక్తి సమం అంటే తన యొక్క ఆత్మశక్తికి తగినటువంటి సమానమైనటువంటి తన పరాక్రమానికి, శౌర్య వీర్య పరాక్రమాలకి, తన బలానికి ఉన్నద్ధం ఆత్మానం, దివ్యమైనటువంటి శక్తులకి, అటువంటి వాటితో సమానమైనటువంటి వచనాలు పలికాడు బలరాముడు. ఎక్కడ ఏ స్థాయి తగ్గలేదు అక్కడ. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడితే కురవః బలదేవస్య నిశమ్యోచు ప్రకోపిత. కురవః అంటే కౌరవ వీరులందరూ కూడా ఈ బలరాముడి యొక్క వచనాలు నిశమ్య విని ప్రకోపిత ఊచుహు, విపరీతమైనటువంటి క్రోధంతో సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఏమన్నా మన మధ్యలో పోట్లాటలు ఎందుకయ్యా, కాబట్టి సాంబుణ్ణి బంధ విముక్తుని చెయ్యండి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడాడు. మన బంధువుల మధ్యలో ఇటువంటి విభేదాలు రాకూడదని ఆయన అనుకుంటే వీళ్ళేమన్నా
వీర్యసో పురవో బలదేవస్య. బలరాముడి యొక్క వచనాలు వినంగానే కౌరవుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది, ఉక్రోషం వచ్చింది, ముందుగా దుర్యోధనుడికి. దాంతో ఆ కోపంలో దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. అప్పటిదాకా గురువు గారు అనేటువంటి వినయంతో స్వాగత సత్కారాలు జరిపాడు, నమస్కారం చేశాడు, అతిథి మర్యాదలు చేశాడు. కానీ ఈ మాట ఉగ్రసేనుడు ఆజ్ఞాపించాడు, మేం ఈ విధంగా ఉన్నాము కాబట్టి సాంబుణ్ణి వదిలిపెట్టేయండి, మీ కూతురైనటువంటి లక్ష్మణుడితో ఇచ్చి పంపించేయండి అనే విధంగా ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, మన మధ్యలో ఏ విధంగా వియ్యాలు, కయ్యాలు, కోపాలు, తీవ్రతమైనటువంటి ఈ ద్వేషాలు ఉండకూడదని చెప్పాడో, ఆ మాట విని అహో మహచ్చిత్రమిదం కాలగత్యా దురత్యయ ఆరురుక్షత్యుపానద్వై శిరో మకుట సేవితం. దుర్మార్గుడైనటువంటి ఈ దుర్యోధనుడు పలికినటువంటి కారుకూతలు ఎలా ఉన్నాయంటే, కాళ్ళకి తొడుక్కునేటువంటి చెప్పులు శిరస్సును ధరించవలసి వస్తున్నది అనే మాట అనేశాడు గురువు గారు దుర్యోధనుడి. బలరాముడు దుర్యోధనుడు నిన్న చెప్పుకున్నాం మనం. బలరాముడు 6 నెలల కాలం పాటు మిథిలా నగరంలో జనక మహారాజు దగ్గర ఉంటే, జనక మహారాజు దగ్గరికి వచ్చి శిక్షణ పొందాడు. 6 నెలల కాలం పాటు శిక్షణ పొందాడు. ఆయన 2 సంవత్సరాలు ఉన్నాడు బలరాముడు అక్కడ. యోగ విద్యను అభ్యాసం చేయించాడు జనక మహారాజు చేత ఈ మహానుభావుడు బలరాముడు. ఆ సందర్భంలో ఈ దుర్యోధనుడు వచ్చి అక్కడ 6 నెలల పాటు గదాయుద్ధం నేర్చుకున్నాడు బలరాముడి దగ్గర. అట్లాంటి పరమ గురువు అయినటువంటి బలరాముణ్ణి ఎంత మాట అన్నాడు చూడండి ఇక్కడ. అహో మహచ్చిత్రమిదం, ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత చిత్రం విచిత్రం ఇది. కాలగత్య దురత్యయ అంటూ మాట్లాడేస్తున్నాడు. కాలం అనేటువంటిది, కాల మహిమ అనేటువంటిది ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఇది నిజంగా అంటూ. ఎందుకనంటే ఆరురుక్షతు ఉపానద్వై, ఉపానద్వై అనే పదానికి అర్థం పాదరక్షలు అని. ఆరురుక్షత్ ఉపానద్వై, కాళ్ళకి తొడుక్కునేటువంటి ఆ పాదరక్షలు అనేటువంటిది శిరో మకుట సేవితం, శిరస్సును సేవించవలసి వస్తున్నది. అట్లా ఉంది యాదవ వీరుల్ని నెత్తినెక్కించుకోవటం అనేది, వాళ్ళకి గౌరవం ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే, వాళ్ళు పాదరక్ష కాళ్ళ దగ్గర ఉండవలసినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని నెత్తినెక్కించుకుంటున్నాం మనం అని చెప్పన్నట్టుగా మాట్లాడాడు. ఆయనకి ఎంత ఆవేదన కలిగి ఉంటుంది, ఎంత తీవ్రమైన కోపంతో ఊగిపోతుంటాడు బలరాముడు ఈ మాటకి. యాదవ వీరులు ఏమిటి, ఆ ప్రభువులు వాళ్ళ యొక్క శౌర్య పరాక్రమాలు ఏమిటి. ఏతే యౌనేన ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇంకా సేపట్లో బలరాముడి యొక్క ప్రతాపం చూడంగానే దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వణికిపోతారు. అదే పాదాలు పట్టుకుంటాడు దుర్యోధనుడు వచ్చి మళ్ళీ. ఇప్పుడు ఏ మాటలైతే కారుకోతలు కూస్తున్నాడో, ఎవరిని చూసుకుని అయితే ఈ విధంగా ప్రేలుతున్నాడో, వాళ్ళందరూ ఏమి చేయలేదు. అప్పుడు మొత్తం హస్తినాపురాన్ని అంతా యమునా నదిలో లాగి పారేస్తుంటే, ఓ పక్కన గంగలో కలిపేస్తుంటే, చివరికి ఈయన కాళ్ళే పట్టుకున్నాడు మళ్ళీ దుర్యోధనుడు వచ్చి. ఈ మాట అంతం ఎందుకు, వచ్చి తర్వాత మళ్ళీ కాళ్ళు పట్టుకోవడం. అట్లా సిగ్గు ఎగ్గు లేనటువంటి వాడు మహాభారతంలో దుర్యోధనుడే. రాజకీయాలు వాళ్ళకంతే, ఏముండవు ఇంక వాళ్ళకి. అందితే జుట్టు, అందకపోతే కాడు. ఏతే యౌనేన సంబద్ధ సహసయ్యాసనాశనాః వృష్ణయస్తుల్యతాం నీత అస్మద్దత్త నృపాసనాః. ఆ పై శ్లోకాన్ని, ఆ కాలికి తొడిగినటువంటి చెప్పులు అనే దాన్ని యథాతథంగా పోతనామాచుడు అలాగే అనువాదం చేశాడు. అను మాటలు విని కౌరవ, ఏ విధైతే బలరాముడు చెప్పాడో సందేశం, ఆ మాటలు విని, అనుమాటలు విని కౌరవ జననాయకుడు ఆత్మ నలిగి, చాలుబురే అంటే చాలు మీరు మాట్లాడింది చాలండి, చాలుబురే గురే ఏమనగలదు కాలగతి, చక్కగా కాలం తొడుగు పాదుకలను తలకెక్కెన్ అంటాడు. కాలం తొడుగు పాదుకలు తలకెక్కాయి, కాళ్ళకి తొడుక్కోవాల్సినటువంటి పాదరక్షలు తలకెక్కాయి. మనం ఎంతవరకు ఉంచాలో ఆ యాదవుల్ని అంతవరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళే నెత్తినెక్కి కూర్చుంటున్నారు, మనకే ఆజ్ఞాపనలు జారీ చేసేంత పెద్దవాళ్ళు అయిపోయారా వాళ్ళు. పైగా ఏతే యౌనేన
యోనైన అంటే మనకి యోనైన సంబద్ధ అన్నారు అక్కడ. ఒక వియ్యపు ఒక సంబంధం, ఒక వివాహ సంబంధంతో మనం వాళ్ళతో వియ్యం కట్టడం వలన వాళ్ళు మనకి బంధువులు అయ్యారు, ఆత్మ బంధువులు అయ్యారు. లేకపోతే యాదవులు ఏమిటి, మనం ఏమిటి, వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? ఏ బంధంతో, ఏ సంబంధంతో? కుంతీదేవిని మన పాండు మహారాజు వివాహం చేసుకునేటువంటి ఒకే ఒక్క సంబంధం వలన సంబద్ధా, యౌనీన సంబద్ధా అని దాని అర్థం అక్కడ. ఆ ఒక్క కారణంతో ఆ యదువంశీయులతో మనం బియ్యము తీసుకుని గ్రహించినటువంటి కారణం ఒకే ఒక్క దాంతో వాళ్ళు మనకి బంధువులు అయ్యారు తప్ప, లేకపోతే వాళ్ళు మనకి బంధువులు అవ్వటానికి అవకాశం ఎక్కడుంది? అసలు అర్హత ఏముంది వాళ్ళకి? మనతో వియ్యం అందుకునేటువంటి అర్హతే లేదు. అయినా పాండు మహారాజు కుంతీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి అలా అయింది. దాంతో కేవలం ఆ కారణంతో వాళ్ళు మనతో పాటు సుఖాలు అనుభవిస్తున్నారు. సహ అంటే మనతో పాటు సమానంగా, శయ్య ఆసన అశనా. అశనము అంటే ఆహారం, భోజనాదులు మొదలైనవి. పడక గాని, శయ్య, ఆసనం అంటే అద్భుతమైనటువంటి హంసతూలికా తల్పాలు గాని, చక్కటి సింహాసనాలు గాని, అశనములు భోజనాదులు, విందులు, విలాసాలు మొదలైనటువంటివి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు మనతో పాటు సమానంగా అనుభవిస్తున్న కారణం ఏంటంటే కేవలం ఇదిగో ఈ సంబంధం వలన. వృష్ణయస్తుల్యతాం నీత అస్మద్దత్త నృపాసన అన్నారు. కాబట్టి ఆ వృష్ణివంశీయులు మనతో తుల్యతాం నీత, మనతో సమానంగా పోల్చబడ్డారు కేవలం ఆ సంబంధం వలన మాత్రమే. అది కూడా అస్మద్దత్త నృపాసన, మన చేత ఇవ్వబడినటువంటి నృప ఆసన అంటే రాజ్యభోగాలు, భూమి, అనేకమైనటువంటి భోగ వస్తువులు మొదలైనటువంటివన్నీ, రాజ్యంతో పాటుగా ఉన్నటువంటి భోగ వస్తువులు అన్ని అనుభవిస్తున్నారు. అది కూడా ఎవరిచ్చింది? అస్మద్దత్త, మన చేత ఇవ్వబడినటువంటి వాటిని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎటువంటివి అనుభవిస్తున్నారు? చామర వ్యజనే శంఖమాతపత్రం చ పాండురం కిరీటమాసనం శయ్యాం భుంజతే అస్మదుపేక్షయా. అంటే ఇక బలరాముడికి ఇంకా దుర్యోధనుడికి ఎంత నోటి దురుసో చూడండి. ఆ దురుసుతనంతో ఎట్లాంటి మాటలు ప్రేలుతున్నాడు. గురువు దగ్గర ఈ మాటలు మాట్లాడొచ్చా? మేము పెట్టినటువంటి భిక్ష తిని బతుకుతున్నారు మీరు అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు. వింధ్యామరులు, ఛత్రచామరాదులు, వ్యజనము అంటే విసిని కర్రలు, అవి కూడా చెప్తున్నాడు. ఆ రాజలాంఛనాలు ఏవైతే ఉంటాయో ఆ రాజలాంఛనాల దగ్గర నుంచి మేము పెట్టిన భిక్ష మీకు, ఆ స్థితి, ఆ రాజ్యాలు, ఆ భూమి. చామర వ్యజనే శంఖం ఆతపత్రం చ పాండురం. పాండురం తెల్లనైనటువంటి చక్కటి ఛత్రచామరాదులు మొదలైనటువంటివి, రాజలాంఛనాలతో ఉండేటువంటివి. కిరీటం ఆసనం, చక్కటి కిరీటాలు, ఆభరణాలు, ఆసనములు, సింహాసనాదులు మొదలైనటువంటి. శయ్యాం హంసతూలికా తల్పాలు. భుంజతే అస్మదుపేక్షయ అనే మాట వాడేశాడు. అస్మదుపేక్షయ, ఇవన్నీ మేము ప్రసాదంగా పెట్టినటువంటి భిక్ష మీరు తింటున్నది అనే మాట వాడేశాడు. కాబట్టి మేము ఉపేక్ష వహించాం మీ పట్ల, అందువలన ఉపేక్ష వహించామంటే ఓన్లే వృద్ధి చెందుతారులే, వృద్ధి చెందని అంటూ మేము ఏదో మిమ్మల్ని మీ వైపు యుద్ధానికి వెళ్ళలేకుండా అలా చూశాం కాబట్టి మీరేదో ఆ స్థాయి అలా అలా పెంచుకుంటూ వస్తున్నారు. చాలు, చేసింది చాలు, ఇచ్చింది చాలు ఇంకా వాళ్ళకి అని చెప్పి అన్నట్టుగా అనేస్తున్నాడు అక్కడ. ఏమిటది? తర్వాత అలం యదూనాం అనే పదం పెట్టేశాడు అక్కడ. అలం యదూనాం, చాలు చాలు, ఇచ్చిన దానికి చాలు, ఇంకా వీళ్ళకి ఇంకెంతకంటే ఇవ్వక్కర్లేదు అనేటువంటి మాటతో అలం యదూనాం నరదేవలాంఛనై దాతు ప్రతీపై ఫణినామివామృతం ఏ అస్మత్ ప్రసాదోపచితా హి యాదవా ఆజ్ఞాపయంత్యద్య గతత్రపావత. గతత్రప అంటే సిగ్గు విడిచి, సిగ్గు విడిచి. చాలు, ఇంకా యాదవులకి మనం ఇచ్చినటువంటి ఈ భిక్ష చాలు, మనం వేసిన భిక్ష చాలు. అలం 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 అంటే చాలు. యదూనాం నరదేవలాంఛనై. నరదేవ అంటే నరులలో దేవుడు ఎవరయ్య అంటే మహారాజు. రాజలాంఛనాలతో మనం ఇచ్చినటువంటి వాటితో వాళ్ళు విపరీతమైనటువంటి కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు కాబట్టి ఇంక వాళ్ళకి ఆపేద్దాం.
చాలు, ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు చాలు అన్నట్టుగా దుర్యోధనుడు ప్రేరుతున్నాడు ఇక్కడ. నరదేవ లాంఛనై దాతు ప్రతీతై ప్రతీతై పణినాం ఇవ అమృతం అన్నాడు. ఫణి అంటే సర్పం, మహాసర్పం, కాలసర్పం. ఆ సర్పానికి అమృతం ప్రతీపై, మనం పాలు పోస్తే చివరికి అది మనల్నే ప్రతీపై కాటు వేసినట్టుగా, పాముకి పాలు పోస్తే అది మనకే విషాన్ని చిమ్మి మనకే కాటు వేసి మనల్ని సంహరించినట్టుగా. కాబట్టి వాళ్ళకి ధాతు ఇవి ఇచ్చినటువంటివి సరిపోయింది, ఇంకా ఆపేద్దాం. ఎందుకంటే ఏ అస్మత్, ఏ అంటే ఎవరైతే మనం ఇచ్చినటువంటి ప్రసాదాలతో చక్కగా ఈ విధంగా తిని తాగి మన మీదే హూంకరిస్తున్నారో, మనల్ని ఆజ్ఞాపించే స్థాయికి చేరుతున్నారో, ఏ అస్మత్ ప్రసాదోపచిత హి యాదవ ఆజ్ఞాపయంత్యద్య గతత్రపావత అంటున్నాడు. అస్మత్ ప్రసాద ఉపచిత, మన చేత ప్రసాదించబడినటువంటి అనేకమైనటువంటి భోగ్య వస్తువులు, భోగభాగ్యాలు మొదలైనటువంటి వాటితో ఈ యాదవులందరూ కూడా మనల్నే సిగ్గు విడిచి ఆజ్ఞాపించే స్థాయికి చేరుకున్నారు కదా అని చెప్పి అంటున్నాడు అక్కడ. కాబట్టి ఇంతవరకు వీళ్ళకి సహాయం చేసింది చాలు. ఆజ్ఞాపయంతి అద్య, అద్య అంటే నేడు, నేడు వాళ్ళు మనల్ని ఆజ్ఞాపించేటువంటి, శాసించేటువంటి స్థాయికి వచ్చారు కదా వీరికి ఇంతవరకు చేసినటువంటి. అది కూడా ఎట్లా, గతత్రపా బత, యాదవులు కృతజ్ఞులైపోయారు, చేసినటువంటి సహాయాన్ని ఉపకారాన్ని మర్చిపోయినటువంటి కృతజ్ఞులైపోయారు. సిగ్గు విడిచి మనల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తారా? అలం యదూనాం లాంఛనై అలం, యాదవులకి ఇక మనం చేసిన సహాయం చాలు, ఇంకా సహాయం చేయగలరు. కథమింద్రోపి కురుభిర్భీష్మ ద్రోణార్జునాదిభిః అదత్తమవరుంధీత సింహగ్రస్తమివోరణః. అసలు మన పక్షాన ఈ అద్భుతమైనటువంటి వీరుల్ని పెట్టుకుని వీళ్ళకి మనం భయపడేదేంటి? ఇంద్రుడు కూడా నిలవలేడు కదా మన వీరుల ముందు, కురువీరుల ముందు. ఎవరా కురువీరులు? కురుభిర్భీష్మ, కురుభి అంటే కౌరవుల చేత, బహువచనం. ఎవరా కౌరవులు? భీష్మ, ద్రోణ, అర్జునాదిభి. అయిపోయింది. ఈ మూడు పేర్లతోనే వాడు పరువు పోయింది అసలైతే. ఇంకా చెప్పాలంటే వాడికి ఎవరైతే పడదో ఆ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడి పేరు పెట్టేశాడు. దీంట్లో కర్ణుడి పేరు లేదు, దుశ్శాసనుడి పేరు లేదు, వాడి పేరు దుర్యోధనుడి పేరు అసలే లేదు ఈ లిస్ట్ లో చెప్పినటువంటి ముగ్గురులో. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, అర్జునుడు ఎట్లాంటి వాళ్ళు? వాళ్ళ ముందు వీళ్ళేం నిలుస్తారు? ఇంద్రుడే నిలవలేడు, అట్లాంటి యాదవ వీరులు ఏం నిలుస్తారు అని వాళ్ళ పేర్లు, వాళ్ళ గొప్పలు చెప్పుకుని బతికేటువంటి తాతల పేర్లు చెప్పుకుని వీడి మీసాలు మెలేసేటువంటి వాడి తప్ప వీడి పౌరుషం ఏమీ లేదు దుర్యోధనుడి. కథం ఇంద్రోపి కురుభిః భీష్మద్రోణాదిభిః అదత్తం అవరుంధీత సింహగ్రస్తమివోరణః. సింహగ్రస్తం ఇవ ఉరణః, విడదీస్తే ఉరణః, ఉరణః అనే పదానికి అర్థం పొట్టేలు. పొట్టేలు అంటే సింహానికి చెందవలసినటువంటి ఆహారాన్ని, సింహం పాలు యొక్క సింహానికి చెందేటువంటి ఆహారాన్ని పొట్టేలు పొందడానికి ప్రయత్నించినట్టుగా, సింహానికి చెందేటువంటి ఆహారం సింహానికి దక్కుతుంది. అట్లాంటిది సింహం పొందేటువంటి ఆహారం పొట్టేలు మొదలైనటువంటి అల్ప క్షుద్ర జంతువులు పొందగలవా? పొందలేవు. సింహం యొక్క గొప్పతనం ఏమిటి? ఈ క్షుద్ర జంతువులైనటువంటి వీటి యొక్క ధైర్య సాహసాలు ఏమిటి? కాబట్టి అల్ప జంతువులైనటువంటి గడ్డి గాలం తింటూ బతకాల్సిందే. సింహం టీవీగా వెంటాడి వేటాడి సాహసం చేసి అద్భుతమైనటువంటి పరాక్రమంతో మృగరాజుగా పేరు తెచ్చుకుంటుంది. ఇవి ఉరణః, క్షుద్ర జంతువులు అంటూ అక్కడ ఒక భయంకరమైనటువంటి పోలిక చెప్పాడు, ఇక్కడ ఒక భయంకరమైన పోలిక చెప్పాడు. ఈ రెండు పోలికలు చాలు మొత్తం వీళ్ళని సంహరించి, అసలైతే బలరాముడు వీళ్ళని సంహరించేయాలి ఈ రెండు పోలికలతోనే. అక్కడ పోలిక ఏం చెప్పాడు? పాదరక్షలని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము, కనకపు సింహాసనమును సునకము కూర్చోండబెట్టి అని మన వాళ్ళు అట్లా చెప్తారు. అంటే అక్కడ పాదరక్షలు ఎవరు? యాదవ వీరుడు. అంటే బలరామకృష్ణాదుల్ని చెప్పులతో పోల్చాడు. కాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు
నా కాళ్ళ కింద నా చెప్పు చేతల్లో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి పోల్చాడు. తన్ని తానేమన్నా శిరసును ధరించవలసినటువంటి వాళ్ళు, అబ్బో మా వయ్యులందరూ గొప్ప వాళ్ళు అన్నట్టుగా చెప్పేశాడు. ఇక్కడ వీళ్ళని క్షుద్ర జంతువులుగా పోలుస్తున్నాడు, తానికి తాను సింహంగా పోల్చుకుంటున్నాడు. సింహగ్రస్తము, సింహము చేత గ్రహించబడినటువంటిది పొట్టేలు పొందుదామని ఏదే విధంగా అయితే ప్రయత్నిస్తుందో, ఆ రాజ్య లాంఛనాలు గాని, ఆ భోగాలు గాని, ఆ విలాసాలు గాని, ఇవన్నీ కూడా అల్పమైనటువంటి క్షుద్ర జంతువులకి దక్కితే ఇదిగో ఇలాగే ఉంది. ఒక్కసారిగా వాళ్ళే మిడిసిపాటు పడుతూ ఉంటారు మన మీద. కాబట్టి చాలు, ఇక వీళ్ళకి ఇచ్చింది చాలు. కథం ఇంద్రోపి కురుభి భీష్మ ద్రోణార్జునాదిభి అదత్తం అవరుంధీత. కాబట్టి మన కురువీరుల యొక్క అనుగ్రహం లేకపోతే దేవేంద్రుడు అంతటి వాడు కూడా ఏ వస్తువుని కూడా అనుభవించలేడు కదా. ఇంద్రోపి అదత్తం, ఇవ్వనటువంటి దాన్ని అనుభవించలేడు. ఇచ్చాం కాబట్టి అనుభవిస్తున్నారు, ఇవ్వలేదు కాబట్టి అవరుంధీత. అదత్తం అవరుంధీత అన్నాడు. అవరుంధీత అంటే అడ్డగించడం. ఆ తర్వాత అతఃపరం ఉగ్రసేన రాజా భవితుం నార్హతి అనే పదం కూడా ఒకటి చెప్పాడు. దీని తర్వాత ఇంకొక లైన్, ఇంకో పాదం కూడా ఉంటుంది, కొన్ని పుస్తకాలలో ఉన్నదండి. కాబట్టి అతఃపరం ఉగ్రసేన రాజా భవితుం నార్హతి అనే పదం కూడా పెట్టారు. ఇక ఇక్కడి నుంచి ఉగ్రసేన మహారాజు రాజుగా ఉండటానికి నా అర్హతి, అర్హత కలిగిన వాడు కాదు అని కూడా అంటాడు దుర్యోధనుడు. ఆ మాట కూడా అంటే యాదవులకి అసలు ప్రభువే లేడు, ఆ ఉగ్రసేన మహారాజు రాజేమిటి, రాజే కాదు అనేశాడు దుర్యోధనుడు. గురువు గారిని, తనకు అద్భుతమైనటువంటి గదా విద్యను నేర్పించినటువంటి గురువు గారైన బలరాముడి ముందు ఈ విధంగా నోటికొచ్చినవన్నీ ప్రేలాడు. ఇప్పుడు బలరాముడి యొక్క గౌరవ మర్యాదలు ఏమైపోయినాయి? ఉగ్రసేన మహారాజు యుద్ధానికై సిద్ధమైపోయి యాదవ వీరుని యుద్ధానికి పంపించబోతుంటే బలరాముడు కాస్త లేదు, వాడు నా శిష్యుడు, మంచివాడు, నేను చెప్తే వింటాడు అని పాపం ఏదో సమన్వయం చేయడానికి ఉద్ధవుడు లాంటి ఉత్తములని, బ్రాహ్మణులని తీసుకొచ్చి, వృష్ణివంశంలో పెద్దలను కూడా తీసుకొచ్చి ఏదో పంచాయతీ చేయిద్దామని చెప్పి అంటే వాళ్ళందరి ముందు బలరాముడు పరువు పోల ఇంకా ఊరుకుంటాడటండి. ఒక్కడు చాలు, బలరాముడు ఒక్కడు చాలు. కృష్ణ పరమాత్ముడు కానీ బలరాముడు కానీ ఉన్నారు, ఒక్కడుంటే చాలు. ఇక ఆ శిష్యుడికి బుద్ధి చెప్పాలి ఇప్పుడు. కాబట్టి ఏ విధమైనటువంటి క్రోధంతో బలరాముడు, ఎందుకంటే బలరాముడు మిగతా వాళ్ళతో పాటు యుద్ధానికి వస్తే అంత కోపపడక్కర్ల, కానీ వాళ్ళని ఆపి మరీ వచ్చాడు. ఇప్పుడు ఇంకా కోపం రెట్టింపైంది. తాను అనుకున్నది ఒకటి, ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. కోపం, విపరీతమైనటువంటి కోపంతో ఊగిపోతూ బలరాముడు ఏ విధంగా ఎటువంటి చర్యకి చేశాడు అనేటువంటి మొత్తం హస్తినాపురాన్ని అంతా గంగలో కలిపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏ విధమైన సాహసం చేశాడో చూద్దాం, అది రేపటి పాఠంలో. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.